హైదరాబాద్ నగరం సంక్రాంతి శోభను సంతరించుకుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ 2026 జరుగుతోంది. సెలబ్రేట్ ది స్కై అనే నినాదంతో జనవరి 15 వరకు 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనున్నారు. 19 దేశాలకు చెందిన అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ తో పాటు దేశంలోని రాష్ట్రాల నిపుణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. భారీ పతంగులు, వివిధ రాష్ట్రాల పిండి వంటలు ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. రైట్ హేమా, పరేడ్ గ్రౌండ్స్ లో కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, ప్రత్యేకతలు ఏంటి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు కూడా మొత్తం తెలుగువారు ఎక్కడున్నా సరే అంగరంగ వైభవంగా కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. మొత్తం తెలుగువారందరికీ కూడా సంక్రాంతి పండుగ అంటేనే ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేసేది కోనసీమ జిల్లా, ఆంధ్ర అటువైపు అంటే పచ్చటి పల్లెటూర్లు గుర్తొస్తూ ఉంటాయి. సో అక్కడ మొత్తం కూడా అందరూ ఇక్కడ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం శిల్పారామంలో అనేక కార్యక్రమాలు అంటే పల్లెటూరు ఉట్టిపడే విధంగా కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సేమ్ టైం దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కూడా కైట్ ఫెస్టివల్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో దట్టు హైదరాబాద్లో సంక్రాంతి అంటే కైట్ ఫెస్టివల్, రంగురంగుల పతంగులను కూడా అటు ఆకాశంలో ఎగరవేస్తూ కూడా సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇక 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని పరేడ్ గ్రౌండ్స్లో ప్రభుత్వం అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా సరే 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. సో మరి కాసేపట్లో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇదే పరేడ్ గ్రౌండ్స్లో ఏదైతే కైట్ ఫెస్టివల్ కూడా ప్రారంభం కానుంది. ప్రత్యేకంగా ఈసారి కైట్ ఫెస్టివల్లో హాట్ బలూన్ షో ఆకర్షణగా కూడా నిల్వనుంది. దీనికి ఇప్పటికే ఎంట్రీ టికెట్స్ని కూడా పెట్టారు. హాట్ బలూన్స్లో మొత్తం కూడా ఆ బలూన్స్లో వెళ్ళి హైదరాబాద్ మొత్తం కూడా చూడొచ్చు, అంటే ఆకాశంలోకి వెళ్ళొచ్చు. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇక 3 రోజుల పాటు 13, 14, 15 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే ఆ ప్లేస్లో నిర్వహించనున్నారు. ఒకవైపు కైట్ ఫెస్టివల్తో పాటు మరొక వైపు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్లో ఏంటంటే ప్రధానంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా అన్ని పిండి వంటలతో పాటు ఇతర అనేక స్టాల్స్ని ఏర్పాటు చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయనున్నారు, స్టాల్స్ పెట్టనున్నారు. సో చక్కగా ఎవరైనా కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్కి కూడా ప్రస్తుతం మనం చూస్తుంది ఇదంతా కూడా ఏదైతే ఇంటర్నేషనల్ స్వీట్ ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి స్టాల్స్ మొత్తం కూడా 3 రోజుల పాటు కార్యక్రమానికి ఎంట్రీ అనేది ఫ్రీ ఉంటుంది. కానీ కేవలం హాట్ బలూన్ షోకి మాత్రం ఖచ్చితంగా దానికి టికెట్ ఉంటుంది. ఇప్పటికీ ఆ టికెట్ని కూడా ఆన్లైన్లో టూరిజం శాఖ వాటిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కైట్ ఫెస్టివల్ అయితే ఈసారి ప్రత్యేకంగా నిల్వనుంది. కైట్ ఫెస్టివల్ అంటే మామూలుగా ఇంటి మీద ఎగరేసేటటువంటి చిన్న చిన్న కైట్స్ కాదు, ఇక్కడికి అతి భారీ కైట్స్ని కూడా తీసుకొచ్చి ఎగరవేస్తూ ఉంటారు. మొత్తం 19 దేశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఈ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్పెషల్గా ఈ కార్యక్రమానికి కూడా వస్తూ ఉన్నారు. ఇక దేశం నుంచి దాదాపు 50 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ఇది ఎటువంటి కాంపిటీషన్ కాదు, జస్ట్ ఒక ఫ్రెండ్లీ కార్యక్రమం లాంటిది. తెలంగాణ టూరిజం శాఖ ప్రస్తుతం దీన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అటు అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా నిర్వహించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే కాదు, దేశ విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వచ్చి ఇక్కడ కైట్స్ని కూడా
ఎగరవేయొచ్చు. సంక్రాంతి ఫేవర్ని మిస్ అవుతున్నటువంటి వాళ్ళు, విలేజెస్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు, చాలామందికి ఆ సంక్రాంతి అంటే పల్లెటూరుకి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది, చక్కగా ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. 3 రోజుల పాటు కూడా మనం చూస్తూ ఉంటాము రాధిక, అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి లేదంటే సొంత ఊర్లకు వెళ్ళడానికి మొత్తం టోల్ గేట్స్ అన్నీ కూడా రద్దీగా మారిపోయి ఉంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఊరు బాట పడుతూ ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్లో మనం ఎక్కడ చూసినా మొత్తం ట్రాఫిక్ ఫ్రీ సిటీగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పటికే పల్లెటూరుకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. మరి ఇక్కడ తెలంగాణలో ఉండి తమ సొంతూరుకి వెళ్ళలేనటువంటి వాళ్ళు లేదంటే తమకు ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళకు కూడా ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఒకటి శిల్పారామం అయితే, మరొకటి ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ కైట్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఇక మరి కాసేపట్లో కైట్ ఫెస్టివల్ అటు మంత్రి జూపల్లి కూడా ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికైతే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.